సో ఇలా వచ్చింది కదా గైస్, చూడండి. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని మనం కాస్త ఉప్పు కారం తగినంత, ఇందులో ఉప్పు కారం కాసింత కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడ కారం మీరు వేసుకోవచ్చు. కాస్త కారం, కాస్త ఉప్పు, సో కాస్త ఉప్పు వేస్తున్నానండి ఇందులో. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అండ్ కాస్త ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే ఏంటంటే కొరియాండర్ పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ కలుగుతుంది. సో ఈ 3 స్పైసెస్ వేసిన తర్వాత కాస్త అలా కలపండి. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రై అగైన్. ఫ్రై లాగా మీరు తినేయచ్చు ఈజీగా. సో ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. దీంట్లో మీరు యాడ్ చేయండి. నేనైతే గోధుమ పిండి యాడ్ చేస్తానండి. ఆ క్రిస్పీనెస్ అది రావడం కోసం కాస్త గోధుమ పిండి యాడ్ చేస్తాను నేను. మీకు కావాలంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ అలా ఈ క్రిస్పీనెస్ కోసం కాస్తంత గ్రేవీ లాగా, పౌడర్ లాగా గ్రేవీ లాగా మీకు ఉండడం కోసం నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సారీ నాయిస్, ప్లీజ్ బేర్ విత్ మీ విత్ ద నాయిస్. సో ఇలా మీరు కనుక వేస్తే గోధుమ పిండి మిల్క్ అనేది ఒక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఫ్రై ఐటమ్ లాగా అనమాట ఇది ఆల్ టుగెదర్. సో ఇది చూడండి, ఇలా మీరు కలుపుకున్న తర్వాత జస్ట్ అలా ఒక 2 minutes దీన్ని వచ్చేస్తే లైక్ ఇలా తినేయండి. అండ్ ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. చూద్దాం నెక్స్ట్ మిరియాల రసం ఎలా చేద్దామన్నది. సో ఇది ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇలా వచ్చేసింది కన్సిస్టెన్సీ. ఇలా రాగానే జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రై లాగా ఉంటుంది. ఇలా జస్ట్ ఒక 2 minutes అలా ఉంచేసి 2 minutes అవ్వగానే బంద్ చేయండి. సో నేనైతే బెండి ఫ్రై అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు మిరియాల రసం. చూడండి, టమాటాలు కూడా మనకి ప్యూరీ లాగా మగ్గాయి. ఇందులోకి ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకొని, అందులో కాస్త ఆవాలు వేసుకొని, కాసింత పసుపు వేసుకొని చిటికెడు, అందులో కాస్త అవి గోలాక ఎండుమిరపకాయలు వేసి వాటిని గోలించి చక్కగా, ఇప్పుడు ఇందులో నేనేం చేశానంటే టొమాటో వేసాను. ఒక టొమాటో వేస్తే ఆ టొమాటో అనేది మనకి చక్కగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అది అలా మగ్గుతూ ఉండగా నేను ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు, చారు కదండి, చారు కాబట్టి ఇలా పల్చగా లైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. మరీ పుల్లగా ఉంటే మనకి అగైన్ ఇట్ గివ్స్ లైక్ పప్పుచారు లేదంటే పులుసు కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో మరీ అంతగా పిసుకక్కర్లేదు. సో జస్ట్ అలా పిసికేసి ఈ చింతపండు రెబ్బల్ని కాస్త సెపరేట్ చేసేసుకొని, నేనైతే ఇప్పుడు ఈ వాటర్ని అందులో వేసేస్తాను. సో దట్ మనకి ఆ ఫ్లేవర్, ట్యాంగినెస్, టొమాటో కూడా యాడ్ చేసాం కదా, పులుపు. సో రెడీ అయిపోయింది. ఇలా ఇందులో వేసేసుకుందాము. ఏమి మనకి ఎక్స్ట్రా మిశ్రమం లైక్ డర్ట్ అనేది రాకుండా జస్ట్ ఐ ఫిల్టర్ ఇట్ అవుట్. ఫిల్టర్ చేసేసుకొని
జస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా అలా దాన్ని కలుపుతూ ఉండండి. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ అగైన్ మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, బికాజ్ ఇది చింతపండు డైరెక్ట్ రసం వాటర్ వేసాం కాబట్టి ఆబ్వియస్లీ పులుపుగా ఉంటుంది. సో ఇంత పులుపు వేయడం కూడా మంచిది కాదండి యాక్చువల్లీ, బికాజ్ అగైన్ మోకాలు నొప్పులు ఫ్యూచర్లో మోకాలు నొప్పులు అలా వస్తూ ఉంటాయి. సో ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది. సో నేనైతే ఈ ఓన్లీ ఒక్క పూట కోసమే చేస్తున్నానండి. చారు రసం, కైండ్ ఆఫ్ రసం కదా, చూడండి ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది కాస్త అలా మరగనివ్వండి, మూత పెట్టేసి మరగనిద్దాం. ఇది ఇలా పెట్టేసుకొని కాస్త మరిగిన తర్వాత ఈలోపు ఇవన్నీ సార్ట్ అవుట్ చేసేసుకుందామండి. సో ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇందాక చెప్పాను కదా బెండకాయలో వేసానని. సో ఐ హావ్ సార్టెడ్ అవుట్. అండ్ సాలెడ్ కోసం జస్ట్ సైడ్ డిష్గా నేను కీరా అండ్ బీట్రూట్ యాక్చువల్లీ కొంచెమే ఉండే, చెప్పాను కదా ఇందాక బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. సో దానికోసం కట్ చేశాను. అండ్ సైడ్ డిష్కి అలా తినడానికి లైక్ ఐ విల్ బీ హ్యావింగ్ సమ్ సాలెడ్ అసైడ్ అట్ ద టైమ్ ఆఫ్ హ్యావింగ్ మై డిన్నర్. సో డిన్నర్ ఆర్ లంచ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇవన్నీ నేను క్లియర్ చేసేస్తున్నాను, బికాజ్ నాకు ఇలా ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ లైక్ కుకింగ్ ఇలా ఉంటే నాకు చికాకండి. అంటే లైక్ ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉంటే బేస్ కానీ కిచెన్ ప్లాట్ఫామ్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కంటిన్యూ చేయడానికి కూడా బాగుంటుంది, కుకింగ్ కంటిన్యూ చేయడానికైనా. సో ఇందులో జీరా అయిపోయింది. జస్ట్ కీప్ ఇట్ aside and this also will keep it aside. Let's get into this. ఒక్కసారి చూద్దాము. ఇట్స్ స్టిల్ బాయిలింగ్ స్టేజ్లో ఉంది. లెట్ ఇట్ బాయిల్. అండ్ ఈ లోపునే ఆల్రెడీ ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఇందులో నేను ఏం యాడ్ చేశానంటే మిరియాలు, వెల్లుల్లి అండ్ జీరా. సో దట్ ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, బికాజ్ మిక్సీలో పడితే చాలా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే మీకు ఇలా తగలదు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఈటింగ్ ద రసం మీకు ఇలా ఇలా తగులుతూ ఉంటే నోటికి వెల్లుల్లి అండ్ అలా మిరియాలు అండ్ జీరా ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే నేనైతే వీటితో పీల్స్తోనే వేస్తాను. మీకు కావాలనుకుంటే బికాజ్ దాంతో చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా ఉడుకుతుంది చూడండి, బాయిల్ అయిపోతుంది రసం అనేది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. ఆల్రెడీ లైక్ కచ్చా పచ్చాగా దంచి పెట్టాం కదా. సో దీన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో దట్ మనకి మిరియాలు, జీరా అండ్ వెల్లుల్లి ఫ్లేవర్, ఆ ఘాటు అనేది మనకు మంచిగా పడుతుంది. సో ఇందులో ఇంకా మనకి సైడ్కి కారం అవన్నీ వేయాల్సిన అవసరం లేదండి, బికాజ్ ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కదా. ఎండుమిరపకాయలతోనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ ఇది ఎలా అంటే మనకి జలుబులు కానీ జ్వరాలు కానీ ఎలాంటి హెడేక్స్ కానీ ఒళ్ళు కాస్త అలా నలతగా ఉన్నా, లేదంటే ఎప్పుడన్నా చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా రసం తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్లేవర్ స్మెల్ ఎలా వస్తుందో పైకి. వావ్, సూపర్ వాసన వస్తుందండి. లిటరల్లీ జీరా అండ్ ఆ వెల్లుల్లి స్మెల్ అయితే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాసింత మనము సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం. సో నేనైతే సాల్ట్ వేసేస్తున్నానండి. సాల్ట్ వేసేసాను ఇక్కడ. వేసేసి ఇలా మంచిగా మరగనివ్వాలి.
యాక్చువల్లీ ఇందులోకి కరివేపాకు కూడా ఉండాలి. కరివేపాకు రెమ్మలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కట్ చేసి వేసిన దానికంటే రెబ్బలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు. బట్ యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర కరివేపాకు స్టాక్ అవుట్ అయిపోయింది, లేదు. సో అందుకోసం నేను వేయలేకపోతున్నాను. సో అండ్ ఇలా కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా చూడండి, మీకు టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ చూసుకోండి. చూడండి ఇలా మరగాలి. ఇది మరుగుతూ ఉంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉంటే అండి టేస్ట్ చూసేసాను, చాలా బాగుంది. సాల్ట్ అదంతా అడ్జస్ట్మెంట్ సరిపోయింది. మిరియాల వాసన ఘాటు వస్తుంది. సో ఇప్పుడు ఇది కనుక ఒక జస్ట్ అలా అంతేనండి, ఎంత జస్ట్ 5 minutesలో రెడీ అయిపోయే ఘుమఘుమలాడే మిరియాల చారు రెడీ అయిపోయింది. జస్ట్ అలా ఒక 2 minutes అలా ఉంచేసి బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని కట్టేయండి. నార్మల్గా ఉత్తకు కూడా తాగొచ్చు. జస్ట్ లిడ్ పెట్టేసి ఒక 2 minutes అలా ఉంచేసి సిమ్లో బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని ఆఫ్ చేసేసేయండి. ఎక్కువ కూడా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సి దట్స్ ఆల్ ఫర్ ద డే. వేడివేడిగా భెండి ఫ్రై అండ్ ఘుమఘుమలాడే మిరియాల చారు. ఇదండి ఈరోజు మనం చేసిన వంట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాగే ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్స్తో వస్తూ ఉంటానండి. సో అంటిల్ దెన్ లెట్స్ ఇలాగే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్తో వస్తూ ఉంటాను. ఒక్కొక్క కొత్త డిష్ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ జస్ట్ కీప్ వెయిటింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్ ఇన్ ద సమ్మర్. బాయ్.